హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో హెల్దీ రెసిపీ కొర్ర బియ్యంతో దోశ. ఒక కప్పు కొర్ర బియ్యం తీసుకొని 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఏ కప్తో అయితే కొర్ర బియ్యం తీసుకుని అదే కప్తో అరకప్ మినపప్పు తీసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒక స్పూన్ మెంతులు వేసుకొని అరకప్ అటుకులు అరగంట సేపు నానబెట్టుకోవాలి. బాగా నానిన కొర్ర బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని ఒక లోతు గిన్నెలు వేసుకోవాలి. మినపప్పు అటుకులను కూడా రుబ్బుకొని అదే గిన్నెలు వేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేచాక బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని నూనె అప్లై చేసుకొని ఒక గరిటెతో రుబ్బు తీసుకొని ఆ పెనం మీద వేసుకొని అట్టులా అప్లై చేసేసుకోవడమే. 2 పక్కల తిప్పుకొని కాల్చుకోవాలి. రెడీ అయిపోయిందండి కొర్ర బియ్యం దోశ. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఎంతో హెల్దీ కూడా. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.